అంజలి 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 లే అంజలి 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 ఏమైంది ఏమైంది అంజలి మనిషి రక్తాన్ని ఎర్రగా వేసి నన్ను పిలిచిందెవరు? వదిలిపెట్టను, ఎవ్వరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను. అయ్యో వెళ్ళిపోయింది. మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చినట్టు ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? డాక్టర్ని పిలుద్దామంటే ఒక్క డాక్టర్ ఫోన్ కూడా కలవడం లేదేంటి? అంజలి 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 ఏమైంది అంజలి? అంజలి
అడిగేది. ఏమైంది? ఎందుకు అలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు? కొంతమంది నన్ను పిలవడానికి ప్రయత్నించారు, అందుకే అక్కడికి వెళ్ళొచ్చాను. ఏంటి అంజలి నువ్వు అనేది? హ? ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఇందాక నుంచి నువ్వు బెడ్ మీద ఉన్నావు కదా. అంటే అది అది ఆ, ఏదో పీడకల వచ్చింది, దాని గురించి చెప్తున్నా. నీకు బాగా నీరసంగా ఉన్నట్టు ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో. ఆ, నాకేం కాలేదు అర్జున్, నేను బానే ఉన్నాను. ఫోన్ ఫోన్ నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న, చెప్పు నాన్న. ఒరే అర్జున్, వెంటనే నువ్వు బయలుదేరి వచ్చేసాయి. ఏంటి నాన్న ఇంత సడన్గా రమ్మన్నారు? ఏమైంది? మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదురా, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. అమ్మకి ఏమైంది నాన్న? అవన్నీ నీకు ఫోన్లో చెప్పలేనురా. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడుకుందాం. వెంటనే బయలుదేరరా. సరే నాన్న, వెంటనే బయలుదేరుతాం. ఇదిగో కోడల పిల్లల్ని కూడా తీసుకురా. వచ్చేయి. ఏమైంది? అమ్మకి హెల్త్ బాగాలేదంట, మనం వెంటనే బయలుదేరాలి. ఇంత రాత్రిపూట ఎందుకు అర్జున్? పొద్దున్నే వెళ్దాం. నీకేమైనా పిచ్చా? ఒకవైపు మా అమ్మకి బాగాలేదంటే నువ్వు మార్నింగ్ వెళ్దాం అంటావేంటి? నువ్వు వెంటనే బట్టలు సర్దు, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్జున్ అర్జున్ ఉసే కాంతం, మా ఏకాంతాన్ని చెడగొడతావా? నిన్ను చంపకుండా వదిలేసి తప్పు చేశానే. వస్తున్నా, నీ అంత చూడ్డానికి వస్తున్నా. దయ్యం వెళ్ళిపోయింది, మళ్ళీ నువ్వు అరిచి తను పిలవకు. ఒసేయ్, ఈ ఇంట్లో దెయ్యం ఉంది 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 అని నెత్తినోరు బాదుకొని చెప్పినా ఒక్కళ్ళన్నా నా మాట విన్నారా? నేను కూడా చెప్పాను అత్తయ్య, కానీ మీ అబ్బాయి నా మాట వినలేదు. అయిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముందిరా, నువ్వు వెంటనే ఫోన్ చేసి ఆ మంత్రగాడికి చెప్పు. ఆయనే దయ్యం సంగతి చూసుకుంటాడు. అలాగే నాన్న. ఏం కాదులే కాంతం. చెప్పండి. స్వామి, మీరు చెప్పినట్లే నటిట్లో దీపం పెట్టి 3 చుక్కల రక్తం వేశాం. సరిగ్గా 12 అవగానే అది స్వామి జరిగింది. అందరం చంపేస్తానని చెప్పి బెదిరించి వెళ్ళిపోయింది స్వామి. ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. మీరే ఏదో ఒకటి చేసి దాన్ని తరివేయాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇది మామూలు ఆత్మని నాకు అనిపించట్లేదు. మరి అది పగ తీర్చుకోవడానికే మీ ఇంటికొచ్చింది. దాన్ని బంధించడం అంత సులువు కాదు. మీరే అలా అంటే ఎలా స్వామి? మమ్మల్ని అందరూ ఎవరు కాపాడతారు? ఏమంటున్నాడు రా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్రేతాత్మలకు అడ్డుపడితే నా ప్రాణాలకే ప్రమాదం. కానీ నన్ను శరణు కోరి వచ్చిన వారిని కాపాడకపోతే నా వృత్తి ధర్మానికే మోసం చేసిన వాడినవుతాను. నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడతాను. మీరు చేసే ఈ సహాయాన్ని మేమెప్పటికీ మర్చిపోం స్వామి. చేసేది చిన్న తంతు కాదు నాయన. ఆ ప్రేతాత్మని నాలో ఆవాహనం చేసుకుని ముగ్గులో కూర్చోబెట్టాలి. ఆ ప్రేతాత్మ అంత సులువుగా నా వశం కాదు.
తనకున్న క్షుద్రశక్తులతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. పొరపాటున అది ముగ్గు దాటి బయటకొచ్చిందో మిమ్మల్ని నరక యాతన పెట్టి చంపి తన పగ తీర్చుకుంటుంది. అలా జరగకుండా ఆ ప్రేతాత్మని అష్టదిగ్బంధనం చేయాలి. తన ఆత్మని పరమాత్మలో ఏకం చేయాలి. శాశ్వతంగా అంతం చేయాలి. వెంటనే పూజకు సిద్ధం చేయండి. పూజ పూజ అంటే మా శిష్యులిప్పుడు మీ ఇంటికొస్తారు. పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్లే చూసుకుంటారు. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. తొందరగా పంపించండి, ఎదురు చూస్తూ ఉంటాం. ఓం భీం క్లీం ఆవాహయామి. ఓం క్లీం 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 క్లీం ఆవాహయామి. ఒరే వెంకట్, స్వామీజీ గారు ఎప్పుడు వస్తారా? ఆశ్రమం నుంచి బయలుదేరారమ్మా. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ఆ, ఓం క్లీం పిశాచిని హట్. ఓం క్లీం పిశాచిని హట్. అంజలి, అంజలి ఏమైంది? అంజలి ఎందుకు అలా ఉన్నావు? ఓం క్లీం క్లీం హట్. అంజలి, అంజలి నిన్నే ఏమైంది? అంజలి, కొన్ని రోజుల వరకు ఇంట్లో పూజ వద్దని చెప్పానా? అవును, ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఓం క్లీం క్లీం హట్. నేను వద్దన్నా వినకుండా మళ్ళీ ఈ ఇంట్లో పూజలు జరుగుతున్నాయి. ఓం కాం ఓం హట్. అంటే ఇంట్లో నా మాటకు విలువ లేదన్నమాట. నన్ను కోడలిగా ఎవరు గుర్తించట్లేదన్నమాట. చచా, అదేం లేదు అంజలి. నువ్వు వద్దని చెప్పిన తర్వాత కూడా పూజలు ఎందుకు చేస్తారు? నువ్వేదో భ్రమ పడుతున్నట్టున్నావు. ఓం కామిని మోహిని హట్. నాది కాదు భ్రమ, నీది. కావాలంటే వెళ్ళి చూడు ఇంట్లో ఏం జరుగుతుందో. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓం భీం ఆవాహయామి. ఓం భీం కాం హట్. ఓం కామిని మోహిని పిశాచిని హట్. అమ్మా, ఒరే అర్జున్, సమయానికి వచ్చావరా? అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? నిన్న మేము ఇక్కడికి వస్తే అసలు ఏమై అవన్నీ తర్వాత. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? నన్ను అడగకుండా అసలు ఈ పూజలన్నీ ఎందుకు చేస్తున్నారు? రే, అందరికీ మంచి జరుగుతుంటే అడగడం ఏమిట్రా? మంచి జరగడం ఏంటి నాన్న? స్వామీజీ గారు వచ్చేంత వరకు ఈ ఇంట్లో ఎటువంటి పూజలు జరగడానికి వీల్లేదని చెప్పానా? ఎప్పుడొస్తారో తెలియని స్వామీజీ గురించి ఎదురు చూస్తూ కూర్చుంటే ఇంట్లో జరిగే అన్నదారి గురించి ఏం చేస్తారా? స్వామీజీ గారు వారం రోజుల్లో వస్తాను అని చెప్పారు కదా. ఈ లోపల ఇంట్లో ఏదైనా జరగడానికి జరిగితే ఏం చేస్తావన్నయ్య? పూజ, దయచేసి నా మాట వినండి. ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది మేం కాదు అర్జున్, నువ్వు. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది మేము విన్నాం. ఇప్పుడు మేం చెప్పింది నువ్వు నమ్మాలి.
ఏం నమ్మాలి వదినా? ఈ ఇంట్లో దయ్యం ఉంది, అది నిజం. దెయ్యం ఏంటి? మీరేమైనా కళ్ళతో చూసారా? మీ వదిన మాత్రమే కాదురా, ఇక్కడ మేమందరం చూసాం. మా కళ్ళతో చూసాం. అయినా నమ్మవారా నువ్వు? అది కాదమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడకురా. నువ్వు ఇలా మాట్లాడతావని తెలిసే నువ్వు లేని సమయంలో మేమందరం కలిసి వెళ్ళి ఓ మంత్రగాన్ని కలిసి వచ్చాం. ఆయన ద్వారానే ఈ ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకున్నాం. ఆ మంత్రగాడి సహాయంతోనే ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని అంతం చేయబోతున్నాం. నువ్వు ఒక 2 గంటలు ఓపి పట్టు. ఆ తర్వాత మొత్తం నీకే అర్థమవుతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితులను దెయ్యాన్ని అంతం చేయాల్సిందే. ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని చంపచ్చేమో గాని మన ఇంట్లో ఉన్న చిన్న కోడలు అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఎప్పుడు ఆనందంగా ఉంటుందో ఎప్పుడు కోపంగా ఉంటుందో తెలిసి చావడం లేదు. అబ్బా ఇప్పుడు ఏమైందే? అదేనని నా ప్రశ్న కూడా. ఇప్పుడు ఏమైందనో అంత కోపంగా వెళ్ళింది. నేనేదో తనకి ప్రాణానికి ప్రాణమైన వస్తువును లాక్కెళ్ళినట్టు అంత సీరియస్ గా నా వైపే చూసుకుంటూ పోతుంది. ప్రయాణం చేసి చుట్టుందేమో, అలసిపోయి ఉంటుంది. అయినా నీకు ప్రధానికంత అనుమానమేనా? అబ్బో, నేను ఏది చెప్పినా సర్ది చెప్పడానికి రెడీగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం అర్థం చేసుకోరు. అమ్మా దయచేసి ఇంకా ఆపుతావా? చూసారా ఈ విడ్డోరం? ఈ ఇంట్లో ఇంత దెయ్యాల వేట జరుగుతుంటే మొగుడు పిల్లలు మాత్రం హాయిగా ముచ్చట్లాడుకోవడానికి పోతున్నారు. ఓం భీం క్లీం త్రాగిని హట్. అంజలి, 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 అంజలి తలుపుతి. లోపల ఏం చేస్తున్నావు? అంజలి. ఓం భీం ఆవాహయామి. అంజలి, అంజలి నీకే చెప్పేది, తలుపుతి. నేను తీయను. ముందు ముందు ఆ మంత్రాలు ఆపేసి ఆ పూజల్ని ఆపేమని చెప్పు. ఓం